అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఎప్పుడైతే పర్ఫార్మెన్స్ వీక్ అవుతుందో పబ్లిసిటీ పీక్స్ పోతుంది అనేది మామూలుగా జనరల్గా వాడుకలో ఉన్నటువంటి ఒక మాట. చంద్రబాబు ప్రభుత్వము సంపూర్ణంగా విఫలమైందనేది ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలకు వస్తున్నటువంటి జనాదరణ చూస్తేనే తెలుస్తుంది. స్వయంగా చంద్రబాబు నాయుడు గారే మీరు బల ప్రదర్శన ఇప్పుడు చేయాలనా, ఎలక్షన్లప్పుడు చూపించండి మీ ప్రతాపము అంటున్నాడు. స్వయంగా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆయన లా అండ్ ఆర్డర్ని ఖచ్చితంగా కఠినంగా అమలు చేస్తాము. ట్రాఫిక్ గుంటూరుకి విజయవాడకి మధ్యలో జగన్ గారి పర్యటన జరిగితే విజయవాడ నుంచి గుంటూరు రీచ్ కావడానికి 6 గంటలు పట్టింది. ఇవన్నీ లా అండ్ ఆర్డర్ ఉల్లంఘన, ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉల్లంఘన అని మాట్లాడుతున్నాడు. అంటే 6 గంటలు పట్టింది జగన్ గారు అంటే జగన్ గారు పర్యటన కంటే 30 కిలోమీటర్ల ప్రయాణానికి. మరి ఏ మేరకు జనసందోహము హైవేల మీదకి వచ్చినారో, ఎన్ని వేల మంది జనము ఆయన రాక కోసం ఎదురు చూసినారో, ఎటువంటి మొబిలైజేషన్ కూడా లేకుండా, అంటే ఎంత తీవ్రమైన వ్యతిరేకత ప్రభుత్వం పైన ఉందో. అమరావతి ప్రాంతంలోనే అంటే గుంటూరు అంటే అమరావతి ప్రాంతమే, రాజధాని ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తున్నానని చెప్పుకుంటున్న చంద్రబాబు గారు గమనించాల్సింది, ఆయన నిర్మిస్తున్న సోకాల్డ్ రాజధాని ప్రాంతంలోనే వేల మంది జనం జగన్ గారి కోసము ఎదురు చూపులు. జగన్ గారి ఆయన కంటి చూపు మా మీద పడితే చాలనేటువంటి ఒక విధంగా వాళ్ళలో ఉన్నటువంటి ప్రేమ, ఇవన్నీ చూస్తుంటే ఒక మంచి నాయకుడిని పోగొట్టుకున్నాము. కోట్లాది మంది పేదలకు అనునిత్యము ఆపద్బాంధవుడులా నిలిచిన జగన్మోహన్ రెడ్డి గారిని పోగొట్టుకున్నాం. ఎన్నో రకాలుగా విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఉపాధి కావచ్చు, అన్ని విధాలుగా ఒక గొప్ప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని మేము పోగొట్టుకున్నాము. చంద్రబాబు అబద్ధాలను నమ్మి మోసం చేశాం జగన్మోహన్ రెడ్డిని అనేది స్పష్టంగా ప్రజల్లో రియలైజేషన్ కనిపిస్తుంది. మరి ఎలాగూ ఎత్తిపోయిన సంస్థానం ఇది. చంద్రబాబు ప్రభుత్వము కూలిపోయేటువంటి పేకమేడ. ఈ కూలిపోయే ముందు వీలైనంత వరకు జగన్ గారి క్యారెక్టర్ను దెబ్బతీసే ప్రయత్నము, జగన్ గారి వెంట నిలబడిన వారి క్యారెక్టర్లు దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎల్లో మీడియా, పచ్చ మీడియా. ఇది ఈ రోజు నుంచి కాదు, 2022 నుంచే మొదలుపెట్టి అవిశ్రాంతంగా ఇప్పుడు దాదాపు 4 సంవత్సరాల నుంచి ఇదే పని చేస్తూ ఉన్నారు. జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు మాట్లాడినటువంటి ఇవే ఛానల్సే, ఇదే టీవీ5, ఇదే ఏబిఎన్, ఇదే ఈటీవీ, ఇవే ఛానల్సే ఈరోజు మాట్లాడుతూ ఉన్నాయి. మరి సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే, ఆ రోజు అధికారంలో లేనప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించాల్సినటువంటి మీడియా ప్రభుత్వం చేస్తున్న మంచిని వక్రీకరిస్తా ఈ విధంగా ప్రజలకు పథకాల రూపంలో డబ్బులు పంచుకుంటూ పోతే రాష్ట్రం సోమాలియా అవుతుంది, శ్రీలంక అవుతుంది, ఇదే పచ్చ మీడియా రోజు ప్రచారం చేసింది. వీళ్ళు రాసేదే పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబు మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడేదే వీళ్ళు రాస్తారు. ప్రజలు వాటిని నమ్మినారు. నమ్మి ఈయన ఏదో ఉద్ధరిస్తాడు చంద్రబాబు నాయుడు అని గెలిపించినారు. మరి ఈరోజు గమనిస్తూ ఉంటే ఇళ్ల నిర్మాణ కార్యక్రమంలో సంపూర్ణంగా రాష్ట్రము విఫలమైంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. మొన్న ఇల్లు కట్టి గృహప్రవేశాలు చేస్తామనే దాంట్లో గత ప్రభుత్వంలో నిర్మాణం పూర్తి అయినటువంటి ఇళ్లలోనే గృహప్రవేశాలు పూర్తి చేశారు. కొత్తగా వీళ్ళు చేసింది ఏం లేదు, వీళ్ళని నమ్మి ఎవరు రావడం లే ముందుకు కాంట్రాక్టర్. నేను అనేక మార్లు చెప్పా, ఇళ్ల నిర్మాణంలో కూడా 1,80,000 పేదలకు ఇల్లు కట్టించేటువంటి ఒక కార్యక్రమంలో కూడా 5%, 10% ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు శాసనసభ్యులు, మంత్రులు, అధికారులు. మరి 1,80,000లో నిర్మించే ఇండ్లు అవి బాత్రూమ్లా అని మాట్లాడినాడు ఒకప్పుడు లోకేష్.
ఇవి నాసిరకం పనులు చేస్తూ ఉన్నారు, అసలు ఇళ్ల నిర్మాణం జరగడం లేదని రాశారు పచ్చ మీడియా. మళ్ళీ ఇప్పుడు ఏం పొడిచినారు మీరు అంటున్నా నేను. ఇప్పటికి దాదాపు 20 నెలలు అయింది మీరు అధికారంలోకి వచ్చి. ఇప్పటికి ఏం పొడిచినారు 20 నెలల్లో? ఇప్పుడు మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు? మీరు ఇళ్ల నిర్మాణం విషయంలో మీరు ఏం పొడిచినారు, ఏం సాధించినారు? మంత్రిని చెప్పమంటా ఉన్నా, పార్థసారథి గారిని, లేదా లోకేష్ గారిని చెప్పమంటా ఉన్నా, లేదా అజయ్ జైన్ గారిని చెప్పమంటా ఉన్నా. మీరు ఏం అభివృద్ధి సాధించినారో? 20 లక్షల ఇళ్లను జగనన్న తీసుకొని వచ్చినారు. ఉత్తరప్రదేశ్ తర్వాత హైయెస్ట్ హౌసెస్ శాంక్షన్ అండర్ PMAY 1.0 ఈజ్ ఫర్ ఏపీ. 20 లక్షల ఇళ్లకు గాను రాష్ట్ర ప్రభుత్వము వారి వాటా 30,000 చొప్పునే కానీ 6,000 కోట్లు కేంద్రానికి చెల్లించిండాలి. చెల్లించడం లేదని, ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లించడం లేదని, బిల్లులు రావడం లేదని ఇల్లులు కట్టేవాళ్ళు, లబ్ధిదారులు ఇల్లులు కట్టడం ఆపేసుకున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ₹1 కూడా ఇచ్చే పరిస్థితి లేదు. తమ కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పేమెంట్ పోర్టల్ స్పర్శకి వీళ్ళు జమ చేసే పరిస్థితి లేదని కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికీ ఏవైతే భువన్ అనే ఒక యాప్ ఉందో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి PMAY హౌసింగ్ యాప్ ఏదైతే భువన్ ఉందో అందులో దాదాపుగా 3 లక్షల ఇళ్లను రద్దు చేసింది. అంటే 3 లక్షల కుటుంబాల గొంతు నులిమేసినారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి. మరి ఇది కాకుండా స్పర్శకు రాష్ట్ర వాటా 6,000 కోట్ల జమ చేస్తేనే కేంద్రం డబ్బులు విడుదల చేస్తారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం 6,000 కోట్లు కాదు కదా, 6 కోట్లు కూడా కట్టే పరిస్థితి లేదు, కట్టదు, డిసైడెడ్. హౌసింగ్ మినిస్టర్కి తెలుసు, అజయ్ జైన్ స్పెషల్ సెక్రటరీ హౌసింగ్ గారికి తెలుసు, MD హౌసింగ్ గారికి తెలుసు, లక్ష్మీ షా గారికి. నాకు తెలుసు అరుణ్ కుమార్ గారు, అందరికీ తెలుసు. ఇళ్ల నిర్మాణం సంపూర్ణంగా ఎత్తిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయింది. ప్రజల్లోకి ఇంకా రాలే ఇది. బహుశా ప్రతిపక్ష పాత్ర పోషించాల్సినటువంటి పత్రికలు కూడా ఇంకా రాయలే, మా సాక్షితో సహా.